अमर है, अमर है, अमर है, अमर है, अमर है, अमर है। भारत माता की जय, भारत माता की जय। भगत जय अमर है, भारत जय अमर है, अमर है, अमर है, अमर है, अमर है। भारत माता की जय। भगत सिंह अमर है, भगत सिंह अमर है। ఈరోజు భగత్ సింగ్ సేన రాణి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి శక్తి గారి ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడు చేసిన త్యాగ ఫలాలను మనమందరం తప్పకుండా పాటిస్తూ ఈరోజే కాదు జయంతులైన వర్ధంతులైన సంవత్సరంలో ప్రతి ఒక్క మహనీయుడి స్ఫూర్తి తీసుకుంటూ మా భగత్ సింగ్ సేన ఆధ్వర్యంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో హిందూ పంచాయత్ సేన ఆధ్వర్యంలో చాలా యూత్ ఇవన్నీ ఈరోజు నిజామాబాద్ గడ్డపై అందరినీ ఒక స్థానంకి స్టేజ్ పైకి తీసుకొచ్చు సేవా దృక్పథంతో అన్ని స్థానాలను ముందుకెళ్తున్నాము. అందరూ గుర్తించండి దయచేసి. అంటే నేను చెప్పేది గుర్తించమంటే ఏదో గుర్తించమని కాదు, మంచి చేసేవాడిని గుర్తించి దయచేసి యువతను ముందుకు తీసుకెళ్ళండి. లీడర్ అనేవాడు తను తయారవుతూ ఇంకో లీడర్ని తయారు చేసిన వాడే అప్పుడు నాయకుడు అవుతాడు. 100% నేను చెప్పేది, మీరు ఎంత ఒత్తిడి చేసినా ఎవరు ఏం చేసినా కానీ ఆ పాప పైన భగవంతున్నాడు, పబ్లిక్ గమనిస్తున్నారు. మంచి సేవా దృక్పథము వాక్చాతుర్యం మంచి పబ్లిక్లో కష్టపడి గుర్తించి వాడిని పైకి తీసుకురండి. మీకు కూడా ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. భగత్ సింగ్ భగత్ సింగ్ జై జై బోలో భారత్ మాతా కీ జై. ఈరోజు మన దేశం సత్యసమానంగా ఉందంటే ఎంతో మంది అమరుల యొక్క ప్రాణత్యాగాలు. అందులో ఆ ప్రాణత్యాగంలో 23 సంవత్సరాలలో యుక్త వయసులో ముగ్గురు మన దేశం కోసం ఉరిపోయేలకి వాళ్ళ ప్రాణాలని బలిగా ఇచ్చిన మహనీయుడు భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్. వాళ్ళు పుట్టి ఇప్పటికి దాదాపు వాళ్ళ జన్మ అయిపోయింది. కానీ మా కోరిక ఏంటంటే ప్రతి వారం ఈ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ మహనీయుడు మళ్ళీ పుట్టాలి, మన భారతదేశంలో అలా జన్మ మళ్ళీ పుట్టాలనే ఉద్దేశంతో ఆ కోరికతో ప్రతి వారం విగ్రహాన్ని పూలదండ వేస్తూ అగరబత్తి ముట్టిస్తూ దేవుణ్ణి విన్నపిస్తున్నాడు. అంటే ఏంది, రామరాజ్యం కావాలంటే సరి అయిన నాయకులు రావాలి, ఆ నాయకులు వీళ్ళ లెక్క ఉండాలని కోరుకుంటూ ప్రజలను మేము విన్నపిస్తున్నాం. బోలో భారత్ మాతా కీ జై. ఒక్క నిమిషం.